హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. మా బాబు బనానా ఐస్ క్రీమ్ చేయమని అడిగాడు. జ్యూస్ తాగినానా బనానా తిన్నానా అంటే నాకు బనానా ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు. సరే వాని కోరికను ఎందుకులే కాదన్నాం అని చెప్పి ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను. అది మరీ హిట్ కాలేదు, అలా అని ఫ్లాప్ కూడా కాలేదండి. మీడియం గా హిట్ అయింది అనుకో. ఇది షార్ట్ కాబట్టి షార్ట్ కట్ లో ఫటాఫట్ చెప్పేస్తాను. వీడియోని చూడండి, వాయిస్ విని. 2 బనానాలు తీసుకొని వాటిని 4 ముక్కలు చేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని బాదం అండ్ కాజు ఇవి 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చితకొట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్లు తీసుకొని ముక్కలుగా చేసేసి ఒక ప్లేట్ లోకి వేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి ఆ పైన ఈ డైరీ మిల్క్లు వేసిన మూతని పెట్టాలి. ఆ తర్వాత ఇవి చిన్నగా కరుగుతూ ఉంటాయి. కరిగినప్పుడు ఒక స్పూన్తో ఇలా తిప్పామంటే అవి మొత్తం మెల్ట్ అయిపోతాయి. ఆ తర్వాత ఫ్రిడ్జ్ లోంచి బనానా ముక్కల్ని తీసుకొచ్చి ఈ చాక్లెట్తో అంతా కోటింగ్ చేయాలి. కోటింగ్ చేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వాటికి కోటింగ్ చేయాలి. ఆ తర్వాత డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. నాకు చాక్లెట్ అండ్ డ్రై ఫ్రూట్స్ కొంచెం తక్కువ పడ్డాయండి. కొంచెం కాదు, బాగానే తక్కువ పడ్డాయి. వారిని 4 డైరీ మిల్క్ చాక్లెట్లు తీసుకురా అంటే 2 కిట్ క్యాట్లు 2 డైరీ మిల్క్ తెచ్చాడు. తప్పు ఆయనది కూడా కాదండి, నేనే ఆ రెసిపీ కోసం అని చెప్పలేదు. మేబీ పిల్లలు తింటారని ఆయన అలా పట్టుకొచ్చి ఉంటారు. సో అది బిస్కెట్ అయిపోయింది అనమాట. చాక్లెట్ ఎక్కువగా కోటింగ్ వేసి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా బనానాకి కోటింగ్ వేస్తే చాలా బాగుండేది. బట్ తక్కువ అయినాయి. ఎనీవే మా బాబు అడిగాడని చేశాను. వాడికి నచ్చుతుందో లేదో చూద్దాము. వాడి ఇప్పుడు స్కూల్ నుంచి వస్తాడు, రాగానే ఏం అడుగుతారు మీరు? చాక్లెట్ బనానా. అవునా, చేద్దాం పా, ఇద్దరం చేద్దామా? మమ్మీ నేనే చేస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేయడం అవసరం లేదా? అవునా, నువ్వే చేస్తావా? నాతో. చూసారు కదా, బస్ దిగగానే మమ్మీ బనానా ఐస్ క్రీమ్ చేద్దామని అంటున్నాడు. అయితే నువ్వొద్దు నేనే చేస్తాను అంటున్నాడు. చూడండి మా చిన్న పాప బస్ దగ్గరికి వస్తే దిగగానే బ్యాగ్ తీసుకొని జబ్బకేసుకొని ఇక పోతానే ఉంటాడు. పెద్ద బ్యాగ్ నేను వేసుకొని పోతా. మా పెద్దోడేమో ముందట ఉరుకుతా ఉంటాడు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ డాడీ ఉంటే పోయి సర్ప్రైజ్ అని స్కూల్ నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కో, డ్రెస్ చేంజ్ చేసుకో అంటే అస్సలు వినడు. మస్తు టైం తీసుకుంటాడు. ఒర్రంగా అప్పుడు పోయి కడుక్కొని వచ్చి డ్రెస్ మార్చుకుంటాడు. ఇప్పుడైతే బనానా ఐస్ క్రీమ్ అనగానే అగో పోయి వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. ఇంతవరకు నేను ఆల్రెడీ బనానా ఐస్ క్రీమ్ చేసి పెట్టినా అని చెప్పి పోయి ఫ్రిడ్జ్ లో చూడనా చాక్లెట్లు అని చెప్తే పోయి చూస్తుంటూ దాంట్లో వానికి చేసి పెట్టిన ఆల్రెడీ ఐస్ క్రీమ్స్ కనిపించాయి. కొంచెం డిసప్పాయింట్ అయిండు. ఎందుకు అయిందంటే నువ్వే ఎందుకు చేసినావు, నేను చేస్తా అని చెప్పినా కదా మమ్మీ అని అన్నాడు. ఒకటి తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, తిను. ఎట్లుంది? బాగుంది రానే ఇంతో చాక్లెట్. బాగుందా బాలేదా? బాగుంది. ఇంత చేసినందుకు వాడికి నచ్చుతుందో లేదో, తింటాడో లేదో అని పర్లేదండి, వాడికి నచ్చింది. మొత్తం అయితే తిన్నారు. మా చిన్నోడిని తినమంటే వాడు తినలేదు, నాకు పెట్టాడు. అంటే వాడికి నచ్చక తినలేదని కాదు, వాడు కొత్త ఏవి తినడు. బనానా అసలే. దీని గురించి డీటెయిల్డ్ వీడియో ఫుల్ బ్లాగ్ పెట్టమంటే కామెంట్ చేయండి, తప్పకుండా పెడతాను. బాయ్ బాయ్.